రామప్ప దేవాలయం చూసిన తర్వాత మేము లక్నవరంకి కూడా వెళ్ళామండి. మనకి రామప్ప నుంచి లక్నవరంకి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఒక 45 మినిట్స్ అయితే పడిందండి. వెళ్తుండగా కొండలు కానీ అడవులు, పచ్చని ప్రకృతి అయితే సూపర్ అని చెప్పొచ్చండి. ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ పక్షుల సౌండ్ తోటి చాలా అంటే చాలా బాగుందండి. ఇది మన తెలంగాణ ములుగు జిల్లాలో ఉందండి. ఇది మన కాకతీయ కాలంలో సుమారు 13వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్తుంది. ఇక్కడ నీరు అనేది నిల్వ అవుతుంది కదా, దీన్ని వ్యవసాయదారుకులు అనేది ఇప్పటికీ స్టిల్ మనం యూజ్ చేస్తూ ఉంటారంట. ఈ సరస్సు ప్రత్యేకత ఏమిటంటే చుట్టూ అడవులండి, చిన్న చిన్న కొండల మధ్యలో విస్తారమైన నీరు, అలాగే అనేక చిన్న ద్వీపాలు ఉండటం. ఈ ద్వీపాలను కలుపుతూ నిర్మించిన మెయిన్ ఇదే అండి సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇక్కడ ప్రధానంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటే, మనం షేక్ చేస్తూ ఉంటే ఈ బ్రిడ్జ్ అనేది అటు ఇటు కదలడం లాంటిది ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. మేము కొంచెం వర్షము స్టార్ట్ అయిన తర్వాతనే వెళ్ళాం కాబట్టి వాటర్ అనేది కూడా ఉందండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. అసలు ఒక ప్రశాంతమైన ప్లేస్కు మనము స్పెండ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయొచ్చు అని చెప్పొచ్చండి. అంటే టూరిస్ట్ ప్లేస్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే నేను చెప్తానండి. అంత ఎక్స్పీరియన్స్ అయితే చేసాం మేము. మాకు వరంగల్ నుంచి వెళ్ళి దగ్గరలే కాబట్టి వెళ్ళడం అనేది జరిగింది. కంపల్సరీగా రామప్పకి వచ్చిన వాళ్ళు మాత్రం దీన్ని మాత్రం లక్నవరాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి. అయితే ఇక్కడికి వచ్చినాక మనకు ఫుడ్ కోసం అయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చిన్నగా టీ పాయింట్ అనేది ఉంది. అదేవిధంగా స్నాక్స్, పిల్లలకి ఐస్ క్రీమ్ లాంటివి కూడా దొరకడం జరుగుతుంది. చిన్న రెస్టారెంట్ కూడా ఉందండి. అదేవిధంగా ఇక్కడ స్పెండ్ చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాన్ ఏసీ, ఏసీ కంపార్ట్మెంట్స్ అనేది ఉండి, ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే బోటింగ్ అండి. బోటింగ్ సెక్షన్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ చేశాము. ఆ వీడియో కూడా ఇందులో మీకు కంటిన్యూషన్లో వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక పార్క్ ప్లేస్ లాగా కొంచెము ఇక్కడ ఉంది. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ ఇలా ఉందండి. హైలాండ్ ఉందండి. హైలాండ్ అయితే మనము బోట్ ఎక్కిన తర్వాత చాలా డిస్టెన్స్లో ఉంటుంది. అయితే బోట్ ఎక్కినప్పుడు ఆ హైలాండ్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం అనేది సూపర్ అని చెప్పొచ్చండి. అప్పుడు కొంచెం వర్షం పడింది కాబట్టి ఆ వర్షానికి ఆ స్లో మోషన్లో వెళ్తూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి అయితే 10 రూపీస్ అండి, చిన్నపిల్లలకైతే 5 రూపీస్ అంతే అండి. అదేవిధంగా మనము వీడియో షూట్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవచ్చు, షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయొచ్చు అండి. బట్ అవర్స్కి ఇంత అమౌంట్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. 6 అవర్స్కి మామూలుగా వీడియోస్ షూట్ చేసుకోవడం లాంటివి చేస్తే 5,000 అంట. అదేవిధంగా ఒకవేళ మూవీ లాంటివి చేసే ఉంటే 25,000 అయితే పే చేయాలని చెప్పారండి. ఎంట్రీలో మనం టికెట్ తీసుకొని ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బోటింగ్ ఉంది కదా, బోటింగ్లో మనము ఇక్కడే వాళ్ళు టికెట్ అనేది కలెక్ట్ చేస్తారండి. చూస్తున్నారు కదా, చాలామంది కూర్చున్నారు. ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉంది. ఎక్కువ వర్షము అయితే కొంచెం సేపు అయితే పడిందండి. తర్వాత చిన్న చిన్న చినుకులు అనేది పడుతుంది. ఆ టైంలోనే మేము వెళ్ళడం అనేది జరిగింది. ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే అందరు కూర్చొని ఉన్నారండి. ఇంకా మూవ్ అవుతున్న టైంలో ఇంకా అందరు నిల్చొని ఆ వీడియో తీసుకోవడం. అసలు వీడియో తీస్తున్నాం కానీ మెయిన్గా నాకేమనిపించిందంటే ఆ వీడియో లేకుంటే ఇంకా కూడా నేను ఆ నేచర్ని ఆస్వాదిస్తూ ఉండేదాన్నేమో అనిపించిందండి. ఎందుకంటే మన వాళ్ళకి వీడియో నేను అప్లోడ్ చేయాలి, చూపించాలన్న ఒక తపనతో మాత్రం నేను వీడియోస్ కూడా తీస్తూ కంటిన్యూషన్ అనేది చేస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ నేనండి హైలాండ్ చూస్తున్నారు కదా, అక్కడ చాలామంది న్యూ మ్యారీడ్ కపుల్స్ కానీ లేదు అంటే దూరం నుంచి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ స్పెండ్ చేయడానికి ఉందండి. మంచిగా క్యాంపింగ్ వేసుకోవచ్చు, పార్క్ ప్లేస్ ఉంది, మంచి రిసార్ట్ అని చెప్పొచ్చు అండి. ప్రశాంతంగా అంటే
అన్నిటికీ దూరంగా ఇలాంటి ప్రశాంతత అంటే మన తెలంగాణలో బెస్ట్ అని నేనైతే చెప్పొచ్చండి. అంత బాగుంది. ఇలా ఒక 2 అవర్స్ అయితే మేము స్పెండ్ చేయడం జరిగింది. మార్నింగ్కి మేము 12కి రీచ్ అయ్యాము రామప్పకి. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేవరకు 7 అయితే అయింది. సో ఈ విధంగా స్పెండ్ చేసాము. మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ లాంగ్ వీడియోలలో మనకి టూరిస్ట్ ప్లేస్ చాలా ఉన్నాయండి. కిలా వరంగల్ కానీ, వేయి స్తంభాల గుడి, ఏకశిల పార్క్ పాయింట్ కానీ, అదేవిధంగా పాకాల సరస్సు అండి, అది కూడా హైలైట్ ఉంటుంది. మన వీడియోలలో ఉన్నాయి, ఖచ్చితంగా మీరు విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.